అటెన్షన్ 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 సరే భగవంతుడు సార్ రాముడు సార్ గారిని ఒక 2 minutes మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము సార్. అక్కడ పూర్వ విద్యార్థులందరూ కూడా ఎంతో సహనంతో మా యొక్క టీచర్లు అందరినీ ఒక్క చోట చేర్చి మాకు ఎంతో ఆనందం కలిగించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము వయోభారంతో ఒక్కరికొకరు కలుసుకోవడం మాట్లాడుకోవడం చాలా కష్టం. కాబట్టి అటువంటి వారిని ఏకం చేసి ఇక్కడ మనకు ఆనందం కలిగించారు. తర్వాత నేను చెప్పేది ఏమంటే కేవలం విద్యార్థుల నుంచే మాట్లాడుతున్నాను 2 నిమిషాలు అంతకంటే. ఎందుకంటే విద్యార్థి అన్నవాడు విద్యను ఆర్జించేవాడు. మీరంతా విద్య నేర్చుకున్నారు అప్పటికే. కానీ మీ పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించారు ఎప్పుడన్నా? పిల్లలు ఏం చేస్తున్నారు, వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, వాడు ముందు వాళ్ళ భవిష్యత్తు చూడండి. మీ భవిష్యత్తు అయిపోయింది. ఇక మీ భవిష్యత్తు గతం లేదు. అందుకే వాళ్ళని ఆలోచించండి. అరే నా కొడుకు ఏం చేస్తున్నాడు, ఎక్కడ చదువుతున్నాడు, ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. ఆ విధంల పిల్లల అభివృద్ధికి పాటుపడండి. అంతేకాకుండా అది ఎట్లుంటుందంటే పిల్లలు భవిష్యత్తు యొక్క పౌరులు అని వాళ్ళు అభివృద్ధి చెందాలంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అటువంటి విద్యార్థులు ఏం పట్టించుకోకుండా గాలి వదిలితే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. కాబట్టి మీరు విద్యార్థుల్ని మాత్రం, మీ పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దుర్మార్గ అలవాటు పోనీయదండి. చెట్టు అదే కొమ్మాయి మగేది మానవ అవుతారు. మాను మొట్టమొదటి చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఉంచాలి, కానీ పెద్దగా అయిన తర్వాత అటే కాదు. ఆ విధంగా వాళ్ళని అభివృద్ధి చేయాలి. నాకు ఎక్కడుందో సార్ కొత్త నుంచి అంగడి వ్యాపారం చూసుకోలేదంటే వాడు అంతే అంగడి, ఇక వీడింతే. ఆ విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా అవినాభావ సంబంధం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఏమంటే నేను చెప్పేది, సామాన్యంగా మనం అభివృద్ధి చెందడమే కాకుండా పక్క వారిని కూడా అభివృద్ధి చెందే విధంగా మన వాళ్ళని ప్రోత్సహిస్తాం. వాడు ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా మీరు గుర్తించండి. ఎట్లా గుర్తించాలి సార్? అరే చిన్నప్పటి నుంచి మన యొక్క అలవాటు తెలుసు కదా మీకు. మీరు ఎవరు చెడు అలవాట్లు పోతున్నారా, మంచి అలవాట్లు ఉన్నారా, బాగా చదువుతున్నాం లేదా, బాగా చదవడం లేదా, ఇవన్నీ కూడా ఆలోచించి ఒక్కసారి మీరు ఆ పిల్లవాడిని తీసుకుంటే వాడు జాగ్రత్త పడతారు. ఎందుకంటే మామూలుగా పిల్లలు అలవాట్లు తొందరగా ఆపుతాయి. ఎవరైనా సిగరెట్ తాగేవాడు ఫ్రెండ్ అయినా అనుకో, వీడు సిగరెట్ తాగుతాడు. ఎవడైనా దొంగతనం, అరే అది ఏమైతుందో చేస్తే వాడు దొంగతాడు. ఆ విధంగా కాడేద్దాం ఎప్పుడు. ఆ విధంగా అయితే వాడు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఎందుకంటే ప్రతి పిల్లవాడి యొక్క మనస్తత్వం ఎట్లుంటుందంటే ఫ్రెండ్ యొక్క అభిప్రాయాన్ని బట్టి వాడు పోతాడు. కాబట్టి వాడి ఫ్రెండ్ మంచివాడు ఉన్నాడా లేదని తెలుసుకొని వాడి అభివృద్ధికి పాఠమైంది. అప్పుడే వాడు అభివృద్ధి చెందుతాడు. తర్వాత ఇంకా ఏముందంటే తల్లి, పిల్లవాడిని పాత్ర అయిన తర్వాత తల్లి. మనం తల్లిదండ్రులను చాలామందిని చూసినా నేను వాళ్ళ అనాథాశ్రమం వదిలిపెట్టడము, లేదంటే ఇంటి నుంచి తరిమేయడము అవల్ల చేస్తారు. ఎప్పుడు పెళ్ళి అయిన తర్వాత భార్య వచ్చిన తర్వాత భార్య పెట్టే తిప్పలు వర్ణనాతీతం. అందరూ అనడం లేదు, చాలామంది ఆ విధంగా ఉంటారు. మరి వాళ్ళని ఎట్లా తీర్చిదిద్దాలి తల్లిని? ఎందుకంటే తల్లి ఎంత గొప్పది అంటే నిజంగా చాలా గొప్పదైనటువంటి తల్లి. అటువంటి తల్లిని మీరు పోగొట్టుకోద్దండి. నువ్వు దేవాలయం పోయి దేవుని మొక్కుతావో లేదు మనకు తెలియదు, మరి దేవుని ఏం మొక్కుతావో తెలియదు. కానీ ఒక్కసారి మీరు తల్లి పాదాల చెంత నమస్కారం చేస్తే మీ పూర్వ పుణ్య ఫలవంతం కూడా వస్తుంది. అందుకే ఎక్కడుందా అంటే స్వర్గం, తల్లి పాదాల చెంత స్వర్గం పోతాడు. అటువంటి తల్లిని బాధపడితే మనం తర్వాత పుట్టగలుగుతాం. అందుకే చిన్నప్పుడు పిల్లవాడిని ఎంత ఆప్యాయత ఉంటుందో చూడండి. బూట్లు వేస్తుంది, టై కడుతుంది, అన్ని చేసి ఆప్యాయత స్కూల్కి పంపిస్తారు. అంతేకాకుండా 10 మంది చెప్పుకుంటుంది నా కొడుకు ఇంగ్లీష్ స్కూల్లో చదువుతాడు అని గొప్పగా చెప్పుకుంటుంది. వాడేమో పెరుగుతాడు, ఈ మాసం కూడా పెరుగుతాడు. వాడు డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలా? అంతవరకు కూడా అల్లరిగా తిరిగిన వాడు ఏం చేయాలో వాడికి అర్థం కాదు. మరి తల్లి కూలి వేసి చదివించినటువంటి వాడు ఈరోజు నిష్ప్రయోజకుడు అయిపోతాడు. వాడు ఏం చేయాలి ఏం అర్థం కాదు. ఇక పెళ్లి చేస్తాడు కొన్నాళ్ళకి. పెళ్లి చేసిన తర్వాత వాడు ఏం చేయాలా? సంపాదిస్తాడు. సంపాదించే శక్తి లేదు వాళ్ళ దగ్గర. కాలేజీలో వచ్చాము హీరో ఉన్నట్టున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత జీరో అయిపోయింది. ఇక మనం ఏం చేయాలో నాకు అర్థం కాకుండా
మరి వారి యొక్క భార్య కూడా లాస్ట్కి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ విధమైన పరిస్థితులు పిల్లలు రాలేదు. ఇప్పుడే మీరు పిల్లలు శ్రద్ధగా పెంచితే అభివృద్ధి చేస్తే వాళ్ళు భవిష్యత్తులో పెద్దవాళ్ళు అవుతారు. అంతేకాకుండా వీరితో నాకేం దాన్ని వదిలిపెట్టే వాడు కాడలేదు. ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని పెంచుతుంది. పిల్లల పెంపకమే వారి జీవితానికి ఆధారం, వాళ్ళ డెవలప్మెంటే మీ జీవితానికి అవసరం. కాబట్టి ఇవన్నీ బాగా ఆలోచించి మీరు పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. అంతేగాని వాడు ముందు వాళ్ళ స్నేహితులు ఎట్లున్నారో ఆలోచించండి. వాడి బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటేనే వాడు మనకు వస్తాడు, లేకుంటే ఎందుకు పనికిరాని వాడు అవుతాడు. అది బాగా ఆలోచించుకోవాలి. అంతేకాకుండా స్నేహితుడు అనేవాడు ఎట్లుండాలో కొద్దిగా క్వాలిఫికేషన్. అగము వలన మనసు చురితాత్త కలిత చేయు గోప్యము గుణముల పోషించు విడువడు ఆపన్న వేళ మిత్రుడి లక్షణములు మెలగవలను. ఇటువంటి వాడని మిత్రుడు. ఏమిటయా మిత్రుడు అంటే అఘము వలన మనసు. అఘమంటే పాపం, పాపం చేయకుండా అడ్డుకున్నారు. హితార్థ కలిత చేయు, మనకు మేలు చేసేవాడుగా ఉండాలి. గోప్యము దాచు, ఏమైనా రహస్యాలు ఉంటే బయటికి చెప్పకూడదు. గుణముల పోషించు అంటే అభివృద్ధి చేయాలనుకున్నారు. మరి గుణముల విడువడు ఆపన్నమేల, ఆపదలు కలిగినప్పుడు స్నేహితులు వదిలిపెట్టకుండా ఉంటారు. నిన్నేమైనా పంచతంతరం నాకు వచ్చిందని వదిలిపెట్టే వాడు స్నేహితుడు కాదు. విడువడు ఆపన్నమేల, ఆపదలు కలిగినప్పుడు ఆదుకున్నారు. లేవడి వేలనిచ్చు, మన దగ్గర ఆర్థికంగా స్తోమత లేదనుకో, నీ దగ్గర ఉన్నప్పుడు మనకు సహాయం చేయి, తప్పేముంది. ఆ విధమైన మిత్రుడు కలిగి ఉండాలి. వాడు ఉండాలా లేదా కూడా మన అభివృద్ధి చూసుకోవాలి. అంతేకాకుండా మనం మామూలుగా ఎప్పుడు చూస్తూ ఉంటాం. మరి ఏం చూస్తాం మనం? ఎంతసేపు ఉన్నా నా కొడుకు స్కూల్కి పోయేస్తున్నాడు, చదువుతున్నాడు, అంతే. వాడు ఎప్పుడైనా రాత్రి చదువుతాడు మీరు ఎప్పుడైనా పరిశీలించినారా? ఇంతమందిలో ఉన్నారు పరిశీలించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా కొడుకు ఏం చదువుతాడని టెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేదు. ఎందుకంటే మీ కథ మీదే అయిపోయింది, మీ సంసారం బాధ్యతలు అయిపోయింది, వాడిని పట్టించుకోరు. ఆ విధంగా పట్టించుకోకుంటే వాడు ఎందుకు పనికిరాని చోటగా మారిపోతాడు. కాబట్టి మీరు బాగా ఆలోచించి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలని. తర్వాత తల్లి తండ్రుల విషయంలో మాత్రం బహు జాగ్రత్తగా ఉండండి. తల్లిని ఎట్టి పరిస్థితుల్లో కూడా హింసించకూడదు. తర్వాత తల్లి అంత గొప్ప దేవత ప్రపంచంలో ఎక్కడ ఉండదు. నువ్వు దేవాలయానికి వెళ్ళి ఎన్ని మొక్కులు మొక్కినా నువ్వు తల్లిని చూసుకోకుంటే నీ మొక్కులన్నీ కూడా నిష్ప్రయోజనమే. కాబట్టి తల్లిని కూడా జాగ్రత్త చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి ఇంకోటి లాస్ట్ ధన్యవాదాలు ఏమంటే, ఇంతమంది స్టూడెంట్స్ గ్యాదర్ అయినారంటే ఎంత కష్టపడి ఉండాలో ఆలోచించండి. గర్ల్స్ బాయ్స్ ఇంతమంది కష్టపడినారంటే, ఒక దగ్గర చేర్చినారంటే మీ కష్టానికి ఏమని చెప్పాలన్నా కష్టం కాదు. మరి మీరు ఇంత కష్టపడినటువంటి సమయంలో ఇక్కడ గ్యాదర్ అయినారంటే మీ జీవితాంతా మీరు కొనసాగించండి. మీ యోగక్షేమాలు వాళ్ళకి తెలపడం, వాళ్ళ యోగక్షేమాలు మీకు తెలపడం, ఒకరికొకరు సహాయకారిగా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విషయాలు మరొకకుండా పాటిస్తారని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను విశ్రమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా యాజ్ ఎ పేరెంట్స్ మేము ఫాలో అవుతాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మోస్ట్ రిక్వెస్టెడ్ టీచర్ శైలజ మ్యామ్. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదములు. నా సహ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారములు. విద్యార్థులందరికీ ఆశీర్వచనాలు. మిమ్మల్ని విద్యార్థులు అనడానికి ఆలోచిస్తున్న గర్ల్స్ బాయ్స్ అనేది పోయి మెన్ ఉమెన్ అనే స్టేజ్కి వచ్చారు ఇప్పుడు కదా, అవునా కదా? ఎస్, ప్రతి ఒక్క ఫేస్ గుర్తుంది కానీ ఏ పేరు గుర్తులేదు. ఎందుకంటే బుజ్జి అన్నం తప్ప ఏ పేరు పిలవను. అందరి మొహాలు గుర్తున్నాయి. అందుకే అమ్మాయిని అడిగా, మీకు ఏ సబ్జెక్ట్ చెప్పానమ్మా, మ్యాథ్సా, ఫిజిక్సా, ఇంగ్లీషా అని. అది కథ. ఆ అమ్మాయి చెప్పింది మేడం ఫిజిక్స్కి వచ్చేవాళ్ళు అని. ఒక సెక్షన్కు మ్యాథ్స్, ఒక సెక్షన్కు ఫిజిక్స్ వచ్చారట.
మొత్తానికి ఎంతమంది తన్నులు తిన్నారో దయచేసి ఆ రోజుని ఈ రోజు గుర్తుపెట్టుకొని రివెంజ్ తీసుకోవద్దండి. అంతా మీ మంచి కోసమే కదా బుజ్జి. ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే మీరందరూ ఆ రోజు ఎవరు తన్నులు తిన్నారో వాళ్ళు ఎక్కువగా బాగా హయ్యర్ పొజిషన్లో ఉండింటారు నాకు తెలిసి. మ్యామ్ మీతో తన్నులు కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. చేశారా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు కొట్టలేను బుజ్జి, ఎవరిని కొట్టే స్టేజ్లో లేము. ఇప్పుడు బెత్తం ముట్టుకుంటే జైల్లో పెడతారు. అందుకని బంగారు బంగారు అనే పరిస్థితికి వచ్చాము. రఘునాథాచారి భాషది. సార్ ఎప్పుడు బంగారు అని పిలుస్తారు అందరినీ. నేను కూడా అదే నేర్చుకున్నా, కాపీ కొడుతున్నా. బంగారు అంటేనే మనల్ని బతకనిస్తారు, లేదంటే జైల్లో పెడతారు బెత్తం పట్టుకుంటే. మొత్తానికి ఈ పిల్లలు ఈరోజు పిల్లలు అనకూడదు, మీరందరినీ చూడటానికి చాలా సంతోషంగా ఉంది. 25 ఏళ్ల తర్వాత ఇంతమంది కలిసి చాలా కృషి చేసింటారు. దగ్గర దగ్గర నెల రోజుల నుంచి మీ ప్రోగ్రాం సాగుతూనే ఉంది నాకు తెలిసి. ఇంతమంది వేరే వేరే ఊర్లకు వెళ్ళింటారు, వేరే దేశాల్లో ఉంటారు, వేరే వేరే ఉద్యోగాల్లో ఉంటారు. ఆ టైంకు కుదిరి కదా విజయ్, ఇంతమంది ఒక చోట చేరి మీ అందరి సంతోషంలో మమ్మల్ని కూడా మా స్కూల్ తీసేశారు. మా టీచర్లందరినీ ఈరోజు చూడటానికి మాకు అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చివరిగా చిన్న మాట చెప్పదలుచుకున్నాను. మన పిల్లలందరినీ దగ్గర పెట్టుకొని అయినంత వరకు చదివించండి. 8th క్లాసులోనే అదేంటి కేకేఆర్ గౌతమి చైతన్య నారాయణ అని వదిలేస్తే మనం డబ్బులు దయచేసి ఏ ఒక్కరు కూడా అయినంత వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చేర్చండి. ప్రతి టీచరు ట్రైన్డ్ అయి ఉంటారు. ప్రతి పిల్లవాడికి నొప్పి నొయ్యి బాధ కోపము రోషము అన్నీ అక్కడక్కడే నేర్చుకుంటాడు వాడు. మీరు కాన్వెంట్ స్కూల్లో కార్లో దింపితే రేపు చిన్న బాధ వస్తే తట్టుకునే కెపాసిటీ వాళ్ళకి రాదు. ప్రతి చోట అంటే మేడం మీరు చదివించారా, మీ పిల్లని కాన్వెంట్లో చదివించారు. ఒకప్పుడు కనకలింగం సార్ పులి పులి అనేవాడు. ఆ పులి యొక్క మనవరాలు మేకలు సరిగ్గా చదవకపోతే మర్యాద పోతుంది అనేది భయం ఉండేది. మామగారు కొట్టే ఈ గోడ నుంచి ఆ గోడకు పడతారు అని చెప్పేవాడు. నాకు భయం వేసింది, నా బిడ్డలు ఎక్కడ కొడతారేం దేవుడా టీచర్లో. కానీ అలా చేయరమ్మా. రాముడు సార్ చెప్పినట్టు తల్లిదండ్రుల తర్వాత గురువే ముఖ్యం. ఎవరిని పెద్దవాళ్ళని గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బతకాలి అన్నీ అక్కడే వస్తాయి. అవునా కాదా? 10th క్లాసులు అంటే అట్ ద ఏజ్ 15లో మీకు కలిగిన మంచి ఒపీనియన్ ఈరోజు ఇంతమందిని కలిసేట్ చేసిందా లేదా? అవునా కాదా? కాబట్టి మీ పిల్లల్ని కూడా ప్రతి ఒక్కరూ బాగా చదివించండి, దగ్గర పెట్టుకొని చదివించండి. అయినంత వరకు వాళ్ళని మీ దగ్గరే పెట్టుకోండి. ఇంకొక రిక్వెస్ట్ ఏమంటే, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కింద వాళ్ళు పైకి వస్తుంటే చేయెత్తి పట్టుకొని లేపుతామా లేదా, పైకి హెల్ప్ చేస్తామా లేదా? మీరందరూ ఇక్కడ కలిశారంటే ఎవరన్నా మన ఫ్రెండే ఉన్నారంటే వాళ్లకు ఈ గెట్ టుగెదర్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయండి. శ్రీకృష్ణుడు కుచేరుని చూసినట్టు మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎవరో ఒకరిద్దరు సహాయపడితే అదే 10,000. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మేడం మీరు స్పెషల్, మేడం స్పీచ్ స్పెషల్. వన్స్ అగైన్ మీ విద్యార్థి దశలో ఇటువంటి గెట్ టుగెదర్ కూడా అంత మంచిది, శ్రేష్టమైనది. ఎందుకంటే అందరూ కృషి చేసి మమ్మల్ని 45-46 మంది టీచర్లను ఒక స్టేజ్ మీదకి రప్పించి మీరందరూ కూడా మాతో కలిసి అందరూ సంతోషంగా ఈరోజు పంచుకోవడానికి చాలా మంచి స్టేజ్ ఇది. ఆనాటి బాలురు, ఈనాటి పౌరులు మీరందరూ. మీలో చాలామంది
ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటారు. మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఒకరు క్యాష్ బాక్స్లో కూర్చుంటారు, ఒకరు వస్తువులు అంగళ్ళలో ఉన్న వస్తువులు సేల్స్ బాయ్గా ఉంటారు, ఇంకొకరు అటెండర్గా ఉంటారు. మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా నాదొకటే మాట, మీరు ఏ ఉద్యోగము చేసినా దాన్ని చిన్నది అని అనుకోకండి. చేయవలసిన పనిని నిబద్ధతతో ఖచ్చితంగా చేయండి. మొన్న ఒక చిన్న పనిబడి తాలూకా ఆఫీస్కి పోతే అక్కడ ఒకతను ఉన్నాడు, తహసీల్దార్ ఆఫీస్కు బయట ఒకతను ఉన్నాడు. అతను ఎవరో నేను అసలే కనుక్కోలేదు. పోతే నేను లేచి నిలబడి ఒక సెలెక్ట్ కొట్టి, సార్ సర్పంచ్రావు సార్ మీరు బాగున్నారా? నిజం చెప్పాలంటే నేను ఆ అబ్బాయిని ఇప్పటికీ గుర్తుపట్టలేదు. అట్లే ఉంటుంది నాయన. ఇప్పుడు మీరందరూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు 8, 9, 10వ తరగతిలో ఉన్నప్పుడు నేను మీకు పాఠం చెప్పినట్లు నాకు కూడా గుర్తు లేదు. కానీ మీరు ఓహో మా సార్ కదా, మా స్కూల్లో మేము ఈయన స్కూల్లో చదివినాం కదా అని మీరు అనుకుంటేనే మేము గురువులము. కాబట్టి మీరందరూ నా తాలూకా ఆఫీస్లో ఆయన నన్ను అబ్బాయి నన్ను తీసుకొని పోయి, అక్కడ బయట ఎంతోమంది ఉన్నారు అందరినీ పక్కన జరిపించి నన్ను తీసుకుపోయి తహసీల్దార్ ఎదురుగా ఈయన మా గురువు గారు ఏదో పనిపడి వచ్చినారు, సంతకం పెట్టండి మేడం అని తహసీల్దార్ మేడంతో చెప్తే ఆమె ఏం మాట్లాడకుండా టక్కున సంతకం పెట్టి ఇచ్చేసింది. అట్లాగే మీలాంటి స్టూడెంట్స్ మా స్కూల్లో చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, ఫారిన్లో ఉన్నారు. ఇందాక రాముడు సార్ చెప్పినట్టు మీరు ఎంత పెద్దవారైనా కూడా తల్లిదండ్రులను బాగా గౌరవించండి. మీరు చేసే ఉద్యోగాన్ని నిబద్ధతతో చేయండి. ఒక చిన్న మాట, లంచం ఎక్కడ తీసుకోవాలండి, లంచం ఎక్కడ ఇవ్వకుండా పని జరిపించుకుని పోయేందుకు ప్రయత్నం చేయండి. ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీకందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. మాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. కానీ గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ కి ఆకలేసింది, సో గుడ్ ఆఫ్టర్నూన్ అయింది. లంచ్ టైం తక్కువ ఉందని గుర్తు చేస్తున్నాడు ఇషాద్. చాలామంది నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. నాన్న కొంతసేపు మీరు సీట్లో వచ్చి కూర్చుంటే బాగుంటుంది. నా స్పీచ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నా లైఫే జై బాలయ్య. మీకు గుర్తుందో లేదో, ఇప్పటికీ బాలకృష్ణ సినిమాలకి, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి ముందు రోజు మధ్యరాత్రి 12 o'clock థియేటర్లో ఉంటారు. చాలాసార్లు చూసాం. మీకు ఎప్పుడో సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడో స్క్రీన్ పైన పడుతుందా, ఎప్పుడు చూద్దామా అని. సో చిన్నప్పటి నుంచి అదొక మోజు, ఫ్యాషన్. కాబట్టి జై బాలయ్య. కమింగ్ 109. ఓకే రైట్ అన్నా. ఈరోజు ఈ వేదిక పైన అలంకరించినటువంటి నా సర్వీస్లోన సెకండ్ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి మా పెద్ద దిక్కు, మా దేవుడు, మా లయన్, మా సింహము మల్లికార్జునరావు సార్ గారికి, సార్ 5 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ యువ కిషోరం యంగ్ బాయ్ మా సార్ సర్పంచ్రావు సార్ గారికి, తర్వాత మా మ్యాథ్స్ దైవము, మా గోల్డ్ నెక్స్ట్ హెడ్ మాస్టర్ శేషాచంద్ర సార్ గారికి, తర్వాత మాలో ఒకరైనటువంటి బాలకృష్ణ సార్ గారికి, వీళ్ళ భుజాల పైన టీజీఎల్ స్కూల్ యొక్క సేవల్ని వినియోగిస్తూ మా అందరితో పనిచేస్తూ టీజీఎల్ స్కూల్ని ఆదిలక్ష్మి మేడం, ఫస్ట్ ఆదిలక్ష్మి మేడం గారు చనిపోయారు. సో వీళ్ళ ద్వారా మేము ఎన్నో నేర్చుకొని టీజీఎల్ స్కూల్ వాళ్ళు
టీచర్ స్కూల్ ఉన్నప్పుడే 5 years బ్యాక్, ఎందుకంటే మీ బ్యాచ్లో మా తమ్ముడు ఉండేవాడు. ఆల్రెడీ వాళ్ళు గెట్ టుగెదర్ స్కూల్ ఉన్నప్పుడే చేశారు, వాళ్ళతోనే లాస్ట్. సో ఇప్పుడు మీరు చేయడం కూడా ఆనందదాయకమైన. మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి పండుగలు చేస్తారని, మరి టీచర్ స్కూల్ జ్ఞాపకాలను మాపై ఉంచుతారని, మిమ్మల్ని అందరినీ ఏమైనా పనిష్మెంట్ ఇచ్చింటే క్షమించాలని. ఏనా సారీనా పేరు పేరున ప్రతి ఒక్కరికి. ఇంకా వాడైతే శేష అందు బాగా గుర్తుంది నాకు. మనకు మాస్టర్లు చేసేటప్పుడు వాడు మాస్టర్లు చేస్తే నేను చంద్రశేఖర్ సార్ బాగా నవ్వుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం. నీవు కూడా అంటే కొన్ని యాంగిల్స్లో కొంచెం నవ్వు వస్తుంటుంది. ఓకేనా? ఎనీహౌ మరి మార్చువాస కదా, నువ్వు మార్చువాస వాడు చేయాలా, వాడి స్టైల్ వేరు ఉంటుంది. శంకర్ దాదా ఎబ్బు బూస్పు అన్నట్టుంటుంది. ఓకేనా? మీ అందరి ఆరోగ్యాలు బాగుండాలని, మంచి ఆయుష్ ఇవ్వాలని, మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి పండుగలు చేస్తూ వీలైతే మేము చచ్చే లోపల మరి మమ్మల్ని కలపాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ హానర్ చేసినందుకు మా టీచర్ స్కూల్ లెజెండ్స్ బాలయ్య తరఫున మీ అందరికీ అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మేము ఈ ఎయిడెడ్ స్కూల్లోనే చదివి ఇప్పుడు విదేశాల్లో కూడా జాబ్ చేస్తున్న వారు ఉన్నారు ఇక్కడ మనందరిలోన. సమయం చాలా తక్కువ ఉండడం వలన సీనియర్ టీచర్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సిట్ ఫర్ అ లాంగ్ టైమ్. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా ఫోటో సెషన్కి వెళ్ళిపోదాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ నాట్ టు లీవ్ ద ప్లేస్. Before going to lunch, we have a photo session here with our teachers. Bye.
in Akshara Educations. ఇప్పుడు start. Okay. Okay. Myself, Shahjah Ali. I have one son. My son name is Rihan, and I am working as a physical director of sports in Akshara Educations. And much of it. Salary ఎంత? I have one son. My son name is Rihan, and I am working as a physical sports of basketball, and I am secretary of the Karnool District Basketball Association also. మరి ఇక్కడ వచ్చేసిన ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై బాలయ్య. హలో, రోల్ నంబర్ 45 కే మంజునాథ్, 99 టోటల్ బ్యాచ్. ఏమరా ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎంజీబీసీ క్యూ కాలేజ్ అట్ ముద్దేవియాల్, బిజాపూర్ డిస్ట్రిక్ట్. కర్ణాటక అంతే. ఇక్కడ వచ్చేసిన అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఏ మహాశయం కాదు, అందరూ కలిసి చేసింది అన్నీ అను కదా. ఒక భార్య అప్ప, ఇద్దరు పిల్లలు, ఇంకెంత ఉంటారప్ప? ఎంతమంది కాదు, ఒక భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. వైఫ్ పేరు స్మిత, పెద్ద బాబు పేరు గ్రంథిక, చిన్న బాబు పేరు మనవిత. ఓకే, వస్తుంది. చాలా మంది ఉన్నారు, ప్లీజ్ కొంచెం. మెడిసిన్ తీసుకోకుండా నాకి డాన్స్ అయితే చూడు. ఇదిగో ఇదిగో బాసు, పిల్లల మెరిసే గ్లాసు, అందులో 60 ml, 2 ఐసు క్యూబు, వేసే సోడా వేసు, లేదంటే నీటే పోసుకో. అది తిప్పు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా, అరే మావా, ఎక్కడిలా చంద్రకళ కొడుకు సుధీర్ కుమార్. నేనా? నా కొడుకు నర్సరీ. నేను ఫినాన్స్. Hello everyone, good afternoon. Thank you for all for this invitation, and I'm very happy to meet you all. I think you all aware of my name, right? I am Anita. I'm currently staying in Hyderabad. I'm working as a project manager in Infosys. I have 2 sons. One is studying in 10th class and another one is in 1st standard. Thank you all. It's wonderful to reconnect all of you after so many years. Since my intermediate days, my life has to be taken some exciting turns. I got married in 2004.
I did not give up on my education. సరే నెక్స్ట్ బాయ్స్ లో రండి. And later, my husband and I both learned our masters in English. It's been an incredible journey. I have 2 sons. First one is BTech second year. Second one is inter second year. Thank you all. All of you. Madam. Center. Yeah, thank you. All of you know that I'm J. Radhika. Yeah, I'm specifically telling that J. Radhika because most of you know about. After completion of our 10th standards, I completed, pursued intermediate degree and done Masters of Administration in Ballari, and later upon I have worked around 3 years of experience in HR as a professional. Later on, I looked at my personal life as I got engaged in 2009 with Rajesh Sakre. He is working in Bharat Heavy Electricals and he is working as a manager. I have two beautiful kids. My elder son, he is studying in 10th standard and my daughter, she is studying in 4th standard. And right now I am enjoying my motherhood and giving guidelines to my kids. Thank you one and all. Married in 2010. Graduate. Married in 2010. And I have 2 kids. I have 2 kids. నా కొడుకు వచ్చేసి 12 years. నా కూతురు వచ్చేసి 6 years now. స్కూలింగ్ అంటే ఇక్కడ కదా. నా కొడుకు వచ్చేసి ఇప్పుడు 6th standard. నా కూతురు వచ్చేసి ఇప్పుడు UKG. నేను వచ్చేసి ఇక్కడ HDFC బ్యాంక్లో లోకల్ ఆదండి అదే ఉండరా చెప్పి. సో నా మిస్సెస్ కూడా షీఈ్ ఆల్సో కెనరా బ్యాంక్ ఎంప్లాయీ. సో బోత్ ఆర్ లైక్ వర్కింగ్ ఇన్ అవర్ నేటివ్ ప్లేస్ విచ్ ఇస్ born and brought up. So I'm very happy to lead my life in Aduni location. And thank you so much. సగం మంది నాకు తెలుసు, సగం మందికి నేను తెలుసు. అది అందుకేనండి, సగం మంది తెలుసు నాకు, సగం మందికి నేను తెలియదు. ఓకే, కమింగ్ మైసెల్ఫ్ చంద్రశేఖర్. నేను విప్మోలో లీడ్గా వర్క్ చేస్తున్నాను. And my wife is an EPFO, or she is working in EPFO. Even Gopal is also working in the same company. We both stay each other in same quarters. We meet each other every day, Gopal and me. And coming to, I have one son. He is going to school now. That's it. Nothing else. Thank you, Chandra. Ismail KND. First of all, I have to tell thanks to organizers who are all working in front of screen, in front of back, because back lot of persons are worked, so then only this function at whatever may be, it is very grand success. So first of all, I have to thanks to organizers. Okay, next coming to, I am Krishna. I have completed my BTech in 2008
and I have joined in IT sector. Present, I am working as a manager in Cognizant Technologies, and my wife also, she is also working in Birla Soft. Okay, and I have 2 kids. One 12 years, he is studying 7th class, and one more Mokshitra, 3rd standard. That's it. Thank you for giving this opportunity once again. Thank you to all my lovely friends. Thank you. Hello everyone, good evening. Everyone should know about me. I am Zafarullah. Somebody don't know my name also. Somebody don't recognize me my face also. Anyhow, today the event was very successful. I am really so happy. Come to myself. My name is Zafarullah. I completed intermediate degree. Actually, due to some problems, I was not completed degree, so discontinued my degree. After that, I went to Mumbai. I studied there some courses. I was completed some courses there. Nowadays, I am doing as a therapist doctor, chiropractic therapist doctor. And come to my personal life. अबे तो हंस मत यार. तेरा भी नंबर रहेगा बेटा देख जो कमेंट मारूंगा. I was married in 2016. I have beautiful kids. Thank you very much for giving me this opportunity. Thank you. मुझे लगता है और मेरा नाम है बद्री नारायण. मैं वर्किंग इन इंडियन आर्मी एट हैदराबाद. నేను హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ ఈవెంట్ అటెండ్ చేసిందంటే గెట్ టుగెదర్. నేను ఆర్మీలో జాయిన్ తర్వాత ఫస్ట్ ఈవెంట్ మై గెట్ టుగెదర్. అది ఇంత పెద్ద సక్సెస్ ఏదో నేను ఊహించలేదు. నేను అటెండ్ అవుతానని కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ ఫర్ మై ఫ్రెండ్స్. దీన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అంటే ఇట్లాగే మళ్ళీ ఇంకా ఇంకొక గెట్ టుగెదర్ చేయాలని ఆశిస్తున్నాను. ఎప్పుడంటే 25 ఉంది అక్కడ 50 ఉండాలని. 25 ఉంది అక్కడ 50 ఉండాలని, అందరూ ఇట్లా పంచాలని నా ఆశ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజేష్. నేను డిప్లొమా కంప్లీట్ చేశాను. ఎగ్జిక్యూటివ్గా యాక్చువల్ బ్యాంక్లో జాబ్ హైదరాబాద్లో ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఎవరన్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యామిలీ గురించి చెప్పు. ఓకే, ఐ మ్యారీడ్ ఇన్ 2016. ఇంకా పిల్లలు లేదు, మొత్తం బిస్కాజ్ ఒకటి అయింది. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. मैं अशोक कुमार. I working in the Gangotri branch, cash officer. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి నా తరగతి మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు అబూబకర్ సిద్దిక్. నా 10th తర్వాత నేను డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసినాను. ఆ తర్వాత 10 సంవత్సరాలు నేను జూనియర్ ఇంజనీర్గా గెడ్ హౌస్ స్టీల్స్లో, ఆ తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్స్లో ఇంజనీర్గా నా సేవలు అందించాను. ఆ తర్వాత కరోనాకు ముందు బిజినెస్లో, ఆ తర్వాత రాజకీయ రంగంలో ప్రస్తుతం ఉన్నాను. నాకు 2 కుమారులు, హైదర్ అలీ, మొహమ్మద్ అబూ తాలిబ్ అని. ఒకరు 8th, ఒకరు యూకేజీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. బ్యాక్ సైడ్ నుండి అంతా ఫంక్షన్ బాగా గ్రాండ్గా సక్సెస్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఫంక్షన్. ఓకే, మై సెల్ఫ్ శంకర్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ కర్ణాటక బ్యాంక్ యాజ్ ఆఫీసర్, స్కేల్ 1 ఆఫీసర్, and presently working in Bangalore. Okay, I completed my studies in Guntur, MBA Tourism. After that, I joined in Karnataka Bank.
total experience 13 years. I worked as a Karnataka bank manager. Okay. My wife also is working in State Bank of India in Bangalore only. I have one daughter named Sahasra. థ్యాంక్ యూ శంకర్. నా మ్యారేజ్ 2002లో అయింది. నాకు ఒక పాప. ఐఎమ్ ఆల్సో బ్యాంక్ వర్కర్. అంతకుమించి ఏం లేదు. అందరూ నవ్వుతూ ఉండాలి. ఒకటి చెప్తాను, ఏమనుకోద్దండి. ప్లీజ్ పేరెంట్స్, పిల్లలకి మొబైల్ అవాయిడ్ చేయండి. నా తరపున ఇది ఒక్క రిక్వెస్ట్, దయచేసి అందరు పిల్లల్ని బాగా ఎడ్యుకేషన్ ఇప్పియండి. ఇది ఒక్కటి చాలు మనకు లైఫ్, ఇంకేం ఓకే. థ్యాంక్ యూ. నా పేరు మెహబూబీ. నా మ్యారేజ్ 2010లో అయింది. నాకు ఒక పాప 8th, ఇంకా మా ఆయన వచ్చేసి కువైట్లో ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకా ఆర్గనైజర్ అందరికీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Maria,
నీకు చూడ బుద్ధైతాంది రాజిగో మా కాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో చాలా మందికి అది లైఫ్ టైం అచీవ్మెంట్. సో నాకు సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్